మిత్రులారా, తెలంగాణ కవి, తెలంగాణ ప్రజల కవి అయినటువంటి అలిశెట్టి ప్రభాకర్ జననము మరణము ఒకటే రోజున జన్మించినటువంటి గొప్పనైనటువంటి కవి పొంగాడు. తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి గొప్పైన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ గారి యొక్క కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు మూరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిన సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జనవరి 12 ఒక ప్రత్యేకత ఉంది. నేషనల్ యూత్ డే, జాతీయ యువజన దినోత్సవం. ఆధ్యాత్మిక యోగి స్వామి వివేకానంద గారి జయంతి ఈరోజు జనవరి 12. యావత్ భారతదేశం ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అలాగే తెలంగాణలో ప్రముఖ కవి, పేరెన్నికగన్న కవి, ప్రజల కవి, సామాజిక కవి అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, అలిశెట్టి ప్రభాకర్ గారు కరీంనగర్ జిల్లా జగిత్యాల 1956 జనవరి 12న పుట్టి 1993 జనవరి 12నే మరణించాడు. అంటే జనన మరణాలు ఒకే రోజు జనవరి 12 ఈయన విషయంలో యాదృచ్ఛికంగా జరిగాయి. అటువంటి ఆయన ఆ రోజుల్లో వీరికి 7 అక్కా చెల్లెళ్ళు, 2 అన్నాదమ్ముళ్ళు. వీళ్ళ నాన్న పేరు చిన్నరాజం, తల్లి లక్ష్మి. చిన్నప్పుడే తండ్రి పరిశ్రమ శాఖలో ఉద్యోగం చేసి ఈయన చిన్నగున్నప్పుడే మరణించడంతో కుటుంబ భారం అంతా ఈయనకు 11 ఏళ్ల వయసులోనే కుటుంబ భారం మీనబడితే ఆయన ఆ రోజుల్లో ఒక చిత్రకారుడిగా ప్రకృతి, పండుగలు, సినీ నటుల చిత్రాలు వేస్తూ చిత్రకారుడిగా జీవిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఆ రోజుల్లో నిరుపేదరాలైన భాగ్యంతో ఈయనకు ఆదర్శ వివాహం జరిగింది. ఆ చిత్రకారుడిగా జీవిస్తున్న సమయంలోనే కుటుంబ పోషణ చాలక కరీంనగర్ జగిత్యాల్లో పూర్ణిమ స్టూడియో పెట్టుకుంటాడు. తర్వాత కరీంనగర్లో శిల్పి స్టూడియో పెట్టుకుంటాడు. తర్వాత 1982లో హైదరాబాద్లో స్థిరపడి చిత్రరేఖ అనే స్టూడియో పెట్టుకుంటాడు. ఇట్లా ఆ స్టూడియోలో ఫోటోలు తీస్తూ ఇంటింటికి ఫోటోలు ఇస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అలిశెట్టి ప్రభాకర్ గారు. ఆ విధంగా జీవితం కొనసాగిస్తున్న ఆయనకు కరీంనగర్లో సాహితీ మిత్రదీప్తి అనే సంస్థతో పరిచయం ఏర్పడడం వల్ల కవిగా మారాడు, సామాజిక కవిగా మారాడు. ఆ రోజుల్లో 6 ఏళ్ల పాటు ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఈయన సిటీ లైఫ్ అనే మినీ కవిత్వము వరుసగా సీరియల్గా వచ్చింది. ఆ సిటీ లైఫ్లో సామాజిక చైతన్యము, నగర జీవితాన్ని గురించి చాలా సుస్పష్టంగా అందరినీ ఆలోచన పరిచే విధంగా రాసిండు. నగర జీవితం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఈయన మొట్టమొదట ఎర్రపావురాలు అనే ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ఈయన కవిత అచ్చయింది. ఆ విధంగా మంటల జెండాలు, చురుకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, మరణం నా చివరి చరణం కాదు అంటే మరణం నా చివరి చరణం కాదు, ఇట్లా సంక్షోభ గీతం, ఎన్నో పుస్తకాలను రచించాడు. ఆ విధంగా సామాజికంగా నగర జీవితం పైన ఈ విధంగా రాసిన కవి ఈయన ఒక్కడే. నగర జీవితం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో తను ఒకసారి సామాజిక విషయాలు ఎన్నో తన కవిత్వంలో ప్రస్తుతించారు. తను పుండై తాను పండై తాను శవమై వేరొకరి వశమై తను ఎడారై అందరికీ ఒయాసిస్సై అని సెక్స్ వర్కర్ల దయనీయ స్థితి గురించి రాసిన కవి మన అలిశెట్టి ప్రభాకర్ గారు. చాలామంది రాజకీయ నాయకులు కానీ ఈ వేశ్యా వృత్తి గురించి ఈయన కవితలను ఈ విధంగా ప్రస్తావిస్తారు, ఈయన రాసిన కవితను. అట్లాగే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో తను రాసిన సిటీ లైఫ్ నగర గీతం పేరిట 10వ తరగతిలో పాఠ్యాంశంగా ఉంది. ఆ నగర గీతంలో నగరంలో ఉన్న వాళ్ళ లేని వాళ్ళ స్థితి గురించి స్పష్టంగా రాసిన కవిత్వంతో వివరించిన కవి అలిశెట్టి ప్రభాకర్. నయాగార మోగింది అంటే నగార మోగింది, నయాగార దుమికింది అని అంటాడు. అట్లాగే నగరంలో 4 కూడళ్ళ రోడ్లలో జనారణ్య హోరు అంటాడు. అంటే మొత్తం జనాల గురించి, నగరంలో జీవించే వారి దయనీయ స్థితి గురించి రాస్తారు. నగరం అంటే అందమైన భవంతులే కాదు, గుడిసెలు కూడా ఉంటాయి.
దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు అంటాడు, మెర్క్యూరీ నవ్వులు అంటాడు, తర్వాత పాదరసం నడకలు అంటారు. అందరికీ 2 కాళ్ళు, కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకు 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకు 4 కాళ్ళు అంటారు, అంటే కార్లు. రిక్షావాడు కష్టజీవి, పాదచారికి 2 కాళ్ళు. ఇట్లా నగరానికి మరణం, నగరం రోడ్లకు మరణం 4 వైపులా అంటాడు. ఈ విధంగా నగర జీవితం గురించి స్పష్టంగా రాసిన కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. కనుక అందులో సామాన్య స్థితి, తర్వాత నగరంలో ఈ విధంగా జీవిస్తున్న దుస్థితిని, నగరంలో బతుకులు, పేదల బతుకులు, నగరానికి తల్లివడి వదిలి నగరానికి వెళ్ళిన పేద రైతుల స్థితిని గురించి, ఇనుపపెట్టె లాంటి గదుల్లో నివసిస్తున్నాడని ఈ విధంగా సామాజిక దృక్పథంతో ఎన్నో అంశాలను నగర గీతంలో, సిటీ లైఫ్లో వివరించిన మహాకవి. ఆ విధంగా ఈరోజు చరిత్రలో ఆయన పేరు ఒక విప్లవ కవిగా, సామాజిక కవిగా, ఆ మంటల జెండాల్లో ఎన్నో సామాజిక అంశాలు, ఒక చెట్టు గురించి, ప్రకృతి గురించి, చెట్టు అందరికీ నీడ ఇస్తుంది, చెక్కకు ముందు బండరాయి చెక్కినంత శిల్పం అని ఈ విధంగా ఎన్నో సామాజిక అంశాలు ప్రస్తావించి సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో తీసుకువచ్చిన మహాకవి మన అలిశెట్టి ప్రభాకర్ గారు. ఆయన చివరికి క్యాన్సర్ వ్యాధితో 1993లో జనవరి 12న మరణించాడు. పుట్టింది జనవరి 12. కనుక జనన మరణాలు ఒకే రోజు సంభవించిన కవి అలిశెట్టి ప్రభాకర్. ఆయన గురించి మనం ఆయన కవితలు చదివి సమాజాన్ని చైతన్యం చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.